మంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి చేసిన విన్నపం. దీనికి సానుకూలంగా స్పందించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఒకటి, ఇవాళ ఎన్డీఏలో భాగస్వామిగా బీజేపీ కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బీజేపీ, తెలుగుదేశం అలాగే జనసేనలతో ఉన్న కూటమి ప్రభుత్వంలో. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ ముందుగానే స్కెడ్యూల్ ప్రకారం ఏంటంటే అందరితో అపాయింట్మెంట్లు ఖరారయ్యాకనే వారు వెళ్ళారు. నిన్న ఒక్కరోజే 12 గంటల్లో 7 కేంద్ర మంత్రులను కలిశారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల దాకా నాన్ స్టాప్ మీటింగ్స్ చేస్తూ వచ్చారు. అంటే ఆయా శాఖలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, ప్రపోజల్స్, వాటికి సంబంధించి రాష్ట్రం ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఏం కావాలి, ఇవన్నీ రెగ్యులర్గా చేసే వినతులతో పాటు ఖచ్చితంగా అవి చాలా తొందరగానే అన్ని సానుకూలమయ్యే అవకాశం కనిపిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా అమరావతి విషయంలో ఏంటంటే ఈసారి యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది, 3 ఏళ్లలో రాజధాని అమరావతి కొలిక్కి ఎలా వస్తుంది, దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఖర్చు లేకుండా రైతుల నుంచి భూములు తీసుకున్న తర్వాత కంపెనీలు ఆహ్వానించి పెట్టుబడులు పెట్టించి దీన్ని సత్వరంగా ఎలా అభివృద్ధి చేయాలి, పూర్తిస్థాయి ప్రణాళిక అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళుతున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డిలో కంగారు మొదలైంది. ఆ కంగారు మనకు కనిపించింది. దాదాపు 2.5-3 గంటల పాటు సుదీర్ఘంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే ఢిల్లీ వెళుతున్నారు, ఇప్పుడు కేంద్ర మంత్రిని కలుస్తారు, అక్కడ ఈ లిక్కర్ కేసు గురించి మాట్లాడేస్తారు, ఇంకా నన్ను అరెస్ట్ చేసేస్తారేమో, అసలు అందుకే వెళుతున్నారేమో, ఇవన్నీ ఆయన ఊహించుకున్నాడు బహుశా. అయితే నిన్న మీడియా మిత్రులు అడిగారు ముఖ్యమంత్రిని ఒక ప్రశ్న, ఏంటంటే ఈ కేసుల గురించి ఏంటి మాట్లాడారా అని అడిగితే సహజంగా మాట్లాడాను అని చెప్పి ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకంటే ఇదే మామూలు స్కామ్ కాదు, ఆషామాషి స్కామ్ కాదు, దీన్ని స్కామ్ కాదు స్కీమ్ అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన మనం చెప్పాడు కదా చాలాసేపు. అలా చెప్తూ సరే ఇది స్కామ్ కాదు స్కీమ్ అన్న ఒక ఎత్తు, అసలు స్కామ్ చంద్రబాబు నాయుడే చేశాడు అంతకుముందు ప్రభుత్వంలో అని చెప్పడం అనేది ఇంకొక విడ్డూరం. నవ్వుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అదొకటి పక్కన పెడితే అమరావతి మీద ఆయన కక్కుతున్న విషయం నిన్న అది కూడా చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. ఏమిటి నష్టం జగన్మోహన్ రెడ్డికి అమరావతి విషయంలో? భూమి ప్రజలు ఇస్తున్నారు, రాష్ట్రం ఒక పైసా ఖర్చు పెట్టట్లేదు, పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాం, కంపెనీలు వస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఆయన మొన్నే అమరావతి కూడా బెంగళూరు కూడా వెళ్ళారు. కెంపెగౌడ విమానాశ్రయం టెర్మినల్ 2 ఇట్స్ వండర్ఫుల్ టెర్మినల్, అది నేను కూడా చూసాను. అంటే ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ టెర్మినల్స్ ఇన్ ద వరల్డ్. సో దానికన్నా కూడా గొప్పగా అమరావతిలో ప్లాన్ చేస్తున్నాం అని చెప్తే ఎవడన్నా సంతోషిస్తాడా, బాధపడతాడా? ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు ఆయన ఉన్న 5 ఏళ్ల పాటు. అమరావతిని చంపేద్దామని చూశాడు ఆయన, చంపేద్దామని చూడడం ఏంటి, దాన్ని శ్మశానం అన్నారు, ఇంకా ఒకటి కాదు 100 మాటలు అన్నారు. సరే తాజాగా ఈ మధ్య ఏదో బొత్స మాట్లాడుతున్నప్పుడు ఇంకా మేము ఆలోచిస్తున్నామంటే సరే ఏమన్నా మనసు మార్చుకున్నారేమో అమరావతి విషయంలో అనుకున్నాం. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల్లో, మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటల్లో ఇంకా ఆయన అమరావతి మీద చేసిన కామెంట్స్, అమరావతి మీద కక్కిన విషయం చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చర్చించంటే ఏమిటి అసలు జగన్మోహన్ రెడ్డి సమస్య? ఆయన మాట్లాడిన మాటలు అసలు స్పృహలో ఉండే మాట్లాడుతున్నాడా, అంటే మళ్ళీ పొరపాటున రేపు ఏమన్నా అధికారంలోకి వస్తే అమరావతి మీద మళ్ళీ ఆయన విషం కక్కుతాడా, అసలు అమరావతిని మళ్ళీ లేకుండా చేస్తాడా? కానీ దానికి అవకాశం లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వేస్తున్న ప్రణాళిక నేను ఏదైతే కేంద్రంలో మంత్రులకి, కేంద్ర మంత్రికి, హోంమంత్రికి ఎక్స్ప్లెయిన్ చేశారో దాన్ని చూస్తే క్లియర్గా రానున్న 3 ఏళ్లలో అమరావతి దాదాపు 70% పైగా, దాదాపు 75-80% పైగా రూపు చెందిపోతుంది. ఇక దాన్ని టచ్ చేసే ధైర్యం కాదు కదా, ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరు కానీ చేసే అవకాశమే లేదు. సరే ఫర్గెట్ అబౌట్ రేపు ఆయన వస్తాడా రాడా అదే అనవసరం, అది ఇప్పుడు అప్రస్తుతం. కానీ ఏంటంటే అసలు అలాంటి ఆలోచన చేసే ఆస్కారం కూడా లేదనేది. సో ఇక ఈ కేసుల విషయం మనం మాట్లాడుకుంటే ఉన్నాం. లిక్కర్ స్కామ్ విషయంలో ఆయన భయపడడం సహజమే. ఎందుకంటే అది దాదాపు వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి వరకు. ఇప్పటివరకు లేని డెవలప్మెంట్ ఏంటంటే ఈ సిట్ A4గా మిథున్ రెడ్డిని చేరుస్తూ ఆ విచారణలో వాళ్ళు తేల్చింది కర్త కర్మ క్రియ మిథున్ రెడ్డి. ఈ 7 అంచెలు కూడా వాళ్ళు క్లియర్గా మన పత్రికల్లో చూడొచ్చు, ఏ అంచెలో ఏం ప్లాన్ చేశారని చెప్పి. సో ఇక అర్థమైపోయింది ఏంటంటే అయిపోయింది, ఇంకా దాదాపు విచారణ పూర్తి అయిపోయింది, తన దాకా వచ్చేసింది. అందుకే కదా విజయవాడలో ఉంటా, మీరు దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, అరెస్టులు అంటే నాకు ఏమన్నా భయమా, జైళ్ళు అంటే భయమా అని ఆయనే అనడం కాకుండా ఆయన శ్రేణులకు కూడా అదే చెప్తున్నారు. కేసులు, అరెస్టులు ఇవన్నీ తట్టుకుంటేనే జైళ్ళు, వీటికి తట్టుకోవాలి. రాజకీయాలు అంటే అవే. గతంలో మరి రాజకీయాల్లో విలువలు, లేకపోతే ఇచ్చిన మాటకి కట్టుబాటు ఉండడం, ఓ నిబద్ధత, ప్రజలంటే ఒక గౌరవం, అభిమానం, ఇవన్నీ ఆ పాఠాలు నేర్పించేవారు. ఇప్పుడు ఏంటంటే కేస్ ఈజ్ మస్ట్, జైల్ ఇంకా బెటరు,
ఎందుకంటే జైలుకి వెళ్ళి వస్తే అదొక ప్రత్యేకమైన క్వాలిఫికేషన్ అనుకుంటా బహుశా. సో ఈ రకంగా ఆయన ఏదో శ్రేణులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఫైనల్గా ఏంటంటే, అంటే రాజధాని అయిపోతుంది, అమరావతిని ఆపలేము ఇంకా. ఒకటి అది అయిపోయిందంటే అది చంద్రబాబు బ్రాండ్ అని ఈయన అనుకుంటాడు. సరే, చంద్రబాబు బ్రాండ్ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక రాజధాని అది అమరావతి అనేది. రాజధాని నిన్న 10 ఏళ్ల పాటు రాజధాని లేకుండా ఉండి, చేద్దాకా వచ్చిన రాజధాని లేకుండా చేసేసిన తర్వాత ఇప్పుడైనా ఒక రాజధాని వస్తూ ఉంటే సంతోషించాలి. ఎందుకు అక్కసు? అదే చంద్రబాబు నాయుడు అడిగారు, ఏమిటి నష్టం అతనికి?